ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు విశాఖపట్నంలో వారికంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ అన్నమాట. అభివృద్ధిలో కానీ ప్రజల గుండెల్లో కానీ చరిత్రలో ఇప్పుడు కూడా మర్చిపోలేని మార్క్ అవుతుంది. వారి అబ్బాయి శ్రీవాత్సవ్ ఈరోజు వారి జయంతి సందర్భంగా మమ్మల్ని వారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ స్వామి వివేకానంద అంటే ద్రోణరాజు గారికి ఎంతో ప్రేమ. నిరంతరం సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రమ్లో అందరూ కూడా గౌరవించే వ్యక్తి ఎవరంటే ద్రోణరాజు గారు. అతి చిన్న వయసులోనే అతని కాలం చెల్లడం చాలా బాధ అనిపించింది. ఆయన యాటిట్యూడు నా యాటిట్యూడ్ ఒకటే. పేదలను గౌరవిస్తాము. ఎందుకంటే అతను ఫిబ్రవరి 1వ తారీఖు జన్మించారు, నేను ఫిబ్రవరి 2వ తారీఖు జన్మించాను. ఆల్మోస్ట్ ఒకటే. సో అందుకే పార్టీలు వేరైనా కానీ ఎప్పుడు కూడా చాలా చిరునవ్వుతో ఆప్యాయంగా గణేష్ అని చెప్పి పలకరించి మనం డిబేట్లోని ఎన్ని రకాలుగా విభేదాలు పడినా కానీ మనం మాత్రం ఇద్దరూ ఒకటే అని ఇప్పుడు కూడా చిరునవ్వుతో కౌగిలించుకొని మరి ఎక్కడ కనిపించినా కానీ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంటుందన్నమాట. ఈ ప్రదేశంలో ఇద్దరం కలిగి తిరగడం ఇప్పటికీ మర్చిపోలేనమాట. వారంత ఎత్తి ఎదగాలని చెప్పేసి శ్రీవాత్సవ్ గారిని మనసారా నేను శ్రీ కనకమాంశమ్మ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. త్వరలోనే వారికి మంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి ఉన్నతమైన స్థానానికి అధిరోహించాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు స్వర్గీయ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ విఎంఆర్డీఏ చైర్మన్ చేసిన ద్రోణరాజ్ శ్రీనివాస్ గారి 63వ జయంతి సందర్భంగా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో 1 టౌన్లో వివేకానంద సంస్థ దగ్గర మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, ఆయన్ని స్మరించుకోవడానికి విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి, వివేకానంద సంస్థ అధ్యక్షులు జహీర్ అహ్మద్ గారికి, లీడర్ పేపర్ అధినేత రమణమూర్తి గారికి, అలాగే దక్షిణ నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్లందరికీ, వార్డు ప్రెసిడెంట్లకి, ముఖ్య నాయకులకి, అలాగే ద్రోణరాజ్ గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఎందుకంటే ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు ఆయన ప్రజల మనిషి. ఆయన ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఆఖరికి కరోనా సమయంలో కూడా ఆయన ఎటువంటి వెనుకడుగు వేయకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యనే ఆయన ప్రాణం విడిచారు. అలాంటి మనిషిని మనం స్మరించుకునే అవకాశం మనకి కలగడం నిజంగా ఒక అదృష్టం. ఆయన కొడుగ్గా పుట్టడం నాకు నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఆయన ఒక నిగర్వి. ద్రోణరాజ్ సత్యనారాయణ గారు మా తాతగారు ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని భావిస్తారో, అనేక నాయకుల్ని ఎలాగైతే తయారు చేశారో, నాన్నగారు కూడా ఒక కొడుకులా కాకుండా ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేసి ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. కానీ తాతగారు నాన్నగారి బాటలో రావాలని చెప్పి ఆకాంక్షతో నేను ముందుకు రావడం, నన్ను వెన్నుతట్టి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా, ముఖ్యంగా ప్రజలు, అందులో కూడా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఆదరిస్తూ మా కుటుంబానికి అండగా నుంచున్నారు కాబట్టి ఈరోజు మేము ఇలా నుంచోగలుగుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా స్వర్గీయ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారి ఆశయాలు, ఆయన ఏదైతే ప్రజల కోసం మంచి చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమైకం అవ్వాలి అనే నినాదంతో ఆయన ఉన్నారో అదే బాటలో నేను కూడా నడుస్తానని చెప్పి మరొక్కసారి
తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.